మా మిద్దె తోటలో అయితే పునర్నవ అంటే తెల్లగల్జేరు ఆకైతే చాలా బాగా పండిందనమాట. ఇప్పుడు ఇది నేను కర్రీస్ లాగా, పచ్చడిలాగా, కషాయం లాగా ఎన్ని విధాలుగైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈరోజైతే నేను పప్పులో కానీ లేకుంటే పచ్చడి కానీ చేద్దామని తెంపుతున్నాను. ఈ ఆకుని మనం కషాయం లాగా వాడచ్చు, అలాగే పచ్చళ్ళు చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసి డైలీ ఒక 10 గ్రామ్స్ అలా కూడా వాటర్లో కలిపి తాగొచ్చు అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. పునర్నవ అనే పేరులోనే అంటే పునర్జన్మ మనకి ఇస్తుందన్నమాట. అంటే క్యాన్సర్స్, అలాగే మనకి లివర్ డ్యామేజ్ అయినా కూడా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అలాగే ఇంకా చాలా చాలా అన్నమాట. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అయితే ఇది చాలా మంచిది అని నేను తెలుసుకున్నాను. ఇది నేను ఏ విత్తనము వేయలేదు, ఆటోమేటిక్గానే మనకి మనం బయట నుంచి సాయిల్ తెచ్చుకుంటాం కదా, దాంట్లోనే వచ్చేసింది. ఇది ఒకటి. ఇంకా వేరే మనకి గంగవైల్ అంటారు కదా, అది కూడా వాటికి ఆటోమేటిక్గా దాని సీజన్ రాగానే అవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నా మిద్దె తోటను మొత్తం ఇదే ఆక్రమించుకుంది అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే అంటే పౌడర్ లాగా చేసి వాడుకుంటారు అనే ఉద్దేశంతో తెంపి, వీలైతే నాకు టైం ఉంటే నేను దీన్ని నీడలో ఆరబెట్టి పౌడర్ చేస్తాను. ఇంతకుముందు 2-3కి షేర్ చేశానండి ఈ ఆకుని. అప్పుడప్పుడు మాత్రమే ఇది వండుతాను నేను. ఇది సీజనల్ వైజ్ దొరుకుతుంది కాబట్టి మనకి ఎప్పుడో ఒకసారి మాత్రమే కాబట్టి మనం ఇది దొరికినప్పుడు చక్కగా వాడుకోవడం మంచిది. మనకి మార్కెట్స్లలో కూడా దొరుకుతాయి. ఇంతకుముందు అయితే ఈ ఆకు నాకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ వల్ల చాలా అంటే వీడియోస్ చూడడం వల్ల తెలిసిందనమాట. వీటి ఆకులు ఇలా రౌండ్గా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఒక తీగలాగా అల్లుకుంటుంది. అంటే ఒకటి చెట్టు వచ్చింది అనుకోండి, పక్కనే ఇట్లా అనమాట, పక్కనే ఇలా పాకుతూ రూట్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక చూడండి ఇలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.